ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. స్వామివారు రచించిన త్రైత సిద్ధాంత భగవద్గీతలో మనం సాంఖ్యయోగంలో పోయిన వారము 70వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఈరోజు 71, 72 శ్లోకాలు చెప్పుకుందాము. 70వ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియజేసింది. 70వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఆత్మయందు మనసు లగ్నమైన తర్వాత డెబ్బైవ శ్లోకంలో మనకేం తెలియజేశారంటే, నిండి నిబిడీకృతముగా ఉన్న సముద్రం నందు నదుల నీరు ఎంత చేరినా పొంగిపోనట్లు బ్రహ్మయోగ నిష్టయందున్న వానికి ఎన్ని కోరికలున్నా వాటి ప్రభావం ఏమీ చేయదు అని అన్నారంటే, ఎప్పుడైతే మనసు ఆత్మ మీదనే లగ్నమవుతుందో అప్పుడు మనసు బయట విషయాల మీద ధ్యాస పెట్టదు. ఎన్ని విషయ తాకిళ్ళు మనసు వైపు వచ్చినా మనసు చెలించదు. కాబట్టి వానికి యోగభంగం అనేది కలగదు, బ్రహ్మయోగంలోనే ఉండిపోతాడు. ఆ బ్రహ్మయోగ స్థితిని సముద్రంతో పోల్చి చెప్పాడు. ఎంత నీరు వచ్చినా కానీ సముద్రము పొంగదు, కుంగదు అన్నట్లుగా తెలియజేశారు. అది బ్రహ్మయోగి స్థితి. అలా కాకుండా మనసు కనుక చెలించిపోతే వాని యోగ భ్రష్టము అంటే వాని యోగము భంగమైపోతుంది. ఇంకా కోరికలు కలిగిన వాడు, గుణాలు పనిచేసేవాడు ఎప్పటికీ కూడా ఆత్మను దర్శించలేడు అని మనకి 70వ శ్లోకంలో చెప్పారు. ఇంకా బ్రహ్మయోగి ఎలా ఉండాలి అనే దాని గురించి 71వ శ్లోకంలో చెప్తున్నారు, చూద్దాము. విహాయ కామాన్య సర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకార శాంతిమధిగచ్చతి. ఇది బ్రహ్మయోగము కర్మయోగము రెండిటి గురించి చెప్తా ఉన్నారు ఈ 71వ శ్లోకంలో. అన్ని కోరికలను విడనాడి వాటి మీద ఏమాత్రము ధ్యాస లేకుండా ఉండేవాడు, తర్వాత మోహము అహంకారము లేనివాడు తప్పక శాంతి పొందును అని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే, రెండు యోగాలకి సంబంధించి చెప్పిందంటే, ఇద్దరు బ్రహ్మయోగులకి, బ్రహ్మయోగికి కర్మయోగికి, అంటే ఒక బ్రహ్మయోగి ఒక కర్మయోగి ఇద్దరు ఉంటారు అనుకుందాం. ఆ ఇద్దరికి కలిపి చెప్పిన శ్లోకమే ఇది. ఇక్కడ ఏంటంటే, విషయ ధ్యాసలు లేకుండా మనసును అణిచివేసేయమని చెప్తున్నాడు. అంటే సర్వ కోరికలను విడనాడి వాటి ధ్యాస ఏమాత్రం లేకుండా చేయడం అనేది ఎందులో ఉంటుందంటే అది బ్రహ్మయోగంలో ఉంటుంది. ఇంకా తర్వాత విషయ ధ్యాసలు కలిగి పనులు చేస్తూ అహంకారం లేకుండా చేసేది కర్మయోగం అవుతుంది. కాబట్టి బ్రహ్మయోగ విషయంలో మనసులో ఎలాంటి విషయధ్యాసలు అనేవి రావు, బాహ్య ప్రపంచ విషయధ్యాసలు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు, అది బ్రహ్మయోగం అవుతుంది. ఆ కర్మయోగి విషయంలో అన్నిటికన్నీ ఉంటాయి, ఒక్కటి అహంకారం మాత్రము వానికి ఉండదు. ఆ అహంకారాన్ని పక్కన పెట్టేస్తాడు. అన్ని విషయధ్యాసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి దాంట్లో, కానీ అహంకారం మాత్రం ఉండదు. అది కర్మయోగి గురించి తెలియజేస్తున్నటువంటిది. ఇక్కడ ఏ యోగము ఆచరించినా కానీ మోక్షాన్ని పొందే అవకాశం ఉంది అని తెలియజేశాడు. ఇంకా ఈ అధ్యాయంలో చివరిగా ఏం చెప్తా ఉన్నాడు అనేది మనం కనుక చూస్తే, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏమంటున్నాడు? ఇదే దైవాన్ని పొందే స్థితి. ఈ స్థితి పొందినోడు మళ్ళా
నాది నా వాళ్ళు అనే మోహము పొందడు. ఈ స్థితి పొందినవాడు మరణకాలంలో మోక్షాన్నే పొందుతాడని ఎంత గొప్పగా చెప్పాడు. ఇది ఈ శ్లోకం చూడండి, ఇంతవరకు వివరించి చెప్పాడు భగవంతుడు. కాబట్టి ఇట్టి స్థితి పొందినవాడు మోక్షాన్ని పొందుతాడు అని బ్రహ్మయోగము కర్మయోగము రెండింటికి కలిపి చెప్పిన స్థితే. బ్రహ్మయోగి బ్రహ్మయోగాన్ని ఆచరిస్తాడు, కర్మయోగి కర్మయోగాన్ని ఆచరిస్తాడు. ఈ యోగములలో ఏ రెండు యోగాలను ఆచరించినా కానీ, ఏ యోగాన్ని ఆచరించినా కానీ తప్పక మోక్షాన్ని పొందుతాడు. ఇలా ఇవి మూడో పురుషుడైన పరమాత్మను పొందడానికి మూడో పురుషుడైనటువంటి పరమాత్మను పొందేందుకు మార్గాలుగా ఇందులో తెలియజేశారు. ఈ రెండు యోగాలను ఆచరించిన వానికి మోహగుణం అనేది రాదు. ఈ యోగాలు పూర్తి ఆచరించిన వాడు మరణకాలంలో శరీరాన్ని వదిలిపెట్టి ఏ జన్మ పొందకుండా పరమాత్మను చేరగలుగుతాడు. అలా మనకి ఈ సాంఖ్యయోగం అనే అధ్యాయము పూర్తిగా అయిపోయింది 72వ శ్లోకంలో. మనకు ముఖ్యంగా ఈ అధ్యాయంలో భగవంతుడు మనకు చెప్పింది 54 శ్లోకాలు. అర్జునుడు కొన్ని శ్లోకాలు బ్రహ్మయోగం గురించి అడిగాడు. భగవంతుడు చెప్పిన శ్లోకాల్లో 13 శ్లోకాలు జీవాత్మకు సంబంధించినవి, ఆత్మకు సంబంధించినవి 2 ఉన్నాయి, పరమాత్మకు సంబంధించి 4, ఆత్మ పరమాత్మ ఇద్దరికి సంబంధించి 1. ఇక కర్మయోగానికి సంబంధించి 9 శ్లోకాలు, బ్రహ్మయోగానికి సంబంధించి 13 శ్లోకాలు, ఈ రెండింటికి కలిపి చెప్పిన ఏమో 4 శ్లోకాలు, ప్రకృతి సహజత్వాన్ని బోధించే 8 శ్లోకాలు. ఆ విధంగా మనకి ఈ ప్రతి శ్లోకము దేనికోసము చెప్పబడ్డది అనేది ఉంటుంది కదా, దాని ప్రకారంగా చూసినప్పుడు ఈ వివరం అంతా ఉంది. దీంట్లో 55 శ్లోకాలు ఉన్నాయి. 55 శ్లోకాల్లో ఈ అధ్యాయంలో 55 శ్లోకాలు, 7 శ్లోకాలు కల్పితాలు అయినవిగా కొట్టివేయబడ్డాయి. 10 శ్లోకాలు అర్జునుడు బాధపడినవిగా లెక్కించి భగవంతుడు చెప్పినవి కాబట్టి తీసివేయబడ్డాయి. ఎందుకంటే ఆ బాధ అనేది అందరికీ ఉంటుంది కాబట్టి దాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ 10 శ్లోకాలు పక్కన పెట్టేశాం, 7 శ్లోకాలు కల్పితాలైనవిగా కొట్టేశాము. మొత్తం 17 శ్లోకాలు పోను. నికరంగా మనము చెప్పుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది భగవంతుడు తెలియజేసినటువంటి 55 శ్లోకాలు. అది ఇంతవరకు ఇక్కడ ఆపేద్దాం. వచ్చే వారము కర్మయోగం గురించి మొదలుపెట్టి చెప్పుకుందాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధాత్మం. నమస్కారం.